హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు, ఆయన జీవిత చరిత్ర గురించి కూడా క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మార్చి 24 రాత్రి 11:42 సమయంలో రాజమహేంద్రవరం సమీపంలోని కొంతమూరు జాతీయ రహదారి ప్రక్కన తన ద్విచక్ర వాహనంతో సహా కింద పడిపోయి విగతజీవిగా కనిపించటం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదంటూ క్రైస్తవ సమాజం పెద్దలు, క్రైస్తవ సంఘాలు, ప్రవీణ్ కుమార్ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించారనే అంచనాకు వచ్చిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయటం మనందరికీ తెలిసిన విషయమే. ఆయన మరణించిన తరువాత నుంచి అంటే మార్చి 25 ప్రవీణ్ కుమార్ పగడాల కోసం సోషల్ మీడియాలో ప్రోస్ అండ్ కాన్స్ రెండు వైపులా విపరీతంగా చర్చ జరిగింది. ఇంతకీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడివారు? ఆయన క్రైస్తవ మత ప్రసంగాలతో పాటు జీవనోపాధి కోసం ఏం చేస్తుంటారు? ఆయన కుటుంబం, తల్లిదండ్రుల నేపథ్యం గురించి కూడా క్లుప్తంగా కొంచెం లోతుగా ధ్యానించేద్దాము. కడప నుంచి హైదరాబాద్కు మకాం మార్చిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు తర్వాత తన జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళారనేది కూడా ఈ వీడియోలో క్లుప్తంగా నేను కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తుంటాను. కొన్ని సోషల్ మీడియా వేదికల్లో స్వయంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన వీడియోల ద్వారా కొంత సమాచారం లభ్యమై దానిని నోట్స్ రూపంలో తీసుకొని వ్రాసి ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల 1980లోని కడపలోని ప్రొద్దుటూరులో ఆయన జన్మించారు. ఆయన తండ్రి ముస్లిం మతాన్ని అనుసరిస్తే తల్లి క్రిస్టియన్. ప్రవీణ్ కుమార్కు ఒక అన్నయ్య కూడా ఉండేవారు. చిన్నతనం నుంచి చదువులో బాగా రాణించినప్పటికీ తాను అల్లరి విపరీతంగా చేస్తుండేవాడినంటూ ఆయన ఒక వీడియోలో కూడా చెప్పుకొచ్చారు. నా అల్లరితో మా తల్లిదండ్రులు భయపడిపోయేవారు, నేను ఏమైపోతానో అని ఆందోళన కూడా చెందుతూ ఉండేవారు. ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత ఊరిలో హాస్టల్లో ఉంటూ చదువుకునేవాడినని తన గత జీవితం గురించి మాట్లాడుతూ ఒక క్రైస్తవ సభలో చెప్పుకొచ్చారు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు. ఒకసారి మా అన్నయ్యని ఊరిలో ఒక వ్యక్తి కొట్టాడని తెలిసింది. దాంతో కోపంతో ఆయన్ని నేను బాగా కొట్టాను. ఆయన చనిపోతాడేమో అనుకునేలాంతగా నేను కొట్టాను. ఆ సంఘటన నాకు విపరీతమైన భయం కలిగించింది. ఆ సమయంలో నాకు అత్తయ్య వరస అయ్యే ఆమె పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐగా పనిచేస్తున్నారు. ఆమె సహాయంతో అప్పుడు నేను కొట్టిన వ్యక్తి నుంచి కేసు పెట్టకుండా కాంప్రమైజ్ చేశారు మా అత్త అని చెప్పేసి వీడియోలో చెప్పుకొచ్చారు. ఆ సంఘటన తర్వాత నేను కడపలోనే ఉంటే ఇలాంటి తగాదాల్లో తలదూరాల్సి వస్తుందని భావించాను. అందుకే నేను హైదరాబాద్కి మకం మార్చాను అని ప్రవీణ్ కుమార్ పగడాల మరో వీడియోలో కూడా చెప్పటం గమనార్హం. ఉన్నత చదువులు చదువుకునేందుకు హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్లోని ఇండోరు వెళ్ళానని అక్కడున్న బైబిల్ కాలేజీలో మతపరమైన విద్యను అభ్యసిస్తూనే ఇంటర్నేషనల్ బిజినెస్లో MBA పూర్తి చేసినట్లు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఒక వీడియోలో ప్రవీణ్ కుమార్ గారు వెల్లడించిన వివరాల ప్రకారం ఆయన ఇండోర్లో మతపరమైన విద్యను పూర్తి చేయటంతో పాటు అక్కడ మత ప్రసంగాలు కూడా చేసేవారు. ఈ క్రమంలో అక్కడున్న ఓ పాస్టర్ల కుటుంబానికి కూడా సన్నిహితులయ్యారు. ప్రవీణ్ కుమార్ పగడాల ప్రవర్తన నచ్చడంతో ఒక పాస్టర్ మా అమ్మాయిని వివాహం చేసుకుంటారా అని ప్రవీణ్ కుమార్ను కూడా అడిగారు. మీ అమ్మాయికి ఇష్టమైతే నాకు ఇష్టమేనని ప్రవీణ్ కుమార్ గారు అనడంతో 2006లో ప్రవీణ్ కుమార్ వివాహం జరిగినట్లు ఆయన ఓ సందర్భంలో కూడా చెప్పారు. ప్రవీణ్ కుమార్ దంపతులకు 2 కుమార్తెలు. ఆయనకు వివాహానికి ముందు మార్కెటింగ్ జాబు చేసేవారు. అది చేస్తూనే హైదరాబాద్లో పెట్టారు. ఆ తర్వాత ఆ కంపెనీకి అనుబంధంగా మరో కంపెనీ కూడా పెట్టారు. దానితో పాటు క్రైస్తవ మత ప్రచారకుడిగా ప్రసంగాలు కొనసాగించేవారు. ఆయన కారులోనే వెళ్ళేవారు.
కానీ ఆ రోజు ఏం జరిగిందనేది ఆయన పిఏ స్వర్ణలత గారు ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా దాన్ని బట్టి మనం మాట్లాడటం జరుగుతుంది ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత, పేరు పొందిన క్రైస్తవ మత ప్రసంగికుడుగా ఉన్న ప్రవీణ్ కుమార్ పగడాల హైదరాబాద్ నుండి రాజమండ్రికి ద్విచక్ర వాహనంపై రావటం చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వాహనంపైనే ఆయన ప్రమాదానికి గురై మరణించారు. రాజమండ్రిలో ప్రవీణ్ కుమార్కు ఒక క్రిస్టియన్ మినిస్ట్రీ ఉంది. ఏప్రిల్లో ఎక్కువగా రాజమండ్రిలోనే ఆయన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దీంతో అక్కడ ఒక వాహనం ఉండేందుకు, తిరిగేందుకు సులభంగా ఉంటుందని భావించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ తన ద్విచక్ర వాహనంపై మార్చి 24న హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరారు. సాధారణంగా ఆయన కారులో డ్రైవర్ సహాయంతో లేదా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూనే ఎక్కడికైనా వెళ్తుండేవారు. కాకపోతే రాజమహేంద్రవరంలోనే ఎక్కువ కార్యక్రమాలు ఉండటంతో వాహనం అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు అని పాస్టర్ ప్రవీణ్ కుమార్ రోజువారీ షెడ్యూల్ చూసి ఆయన పిఏ స్వర్ణలత మీడియాతో మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ గారు చనిపోయిన రోజున చెప్పారు. హైదరాబాదులోని కాప్రాలో ప్రవీణ్ కుమార్ పగడాల కుటుంబం నివాసం ఉంటున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రాసి దర్యాప్తు చేశారు. ఆయన మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ ఆయన బావమరిది శామ్యుయల్ మార్చి 25, 2025 ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా నేను వివరించడానికి ప్రయత్నం చేశాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ నేను మరెన్నో వీడియోస్ చేయడానికి